నేను మీకోసమే వచ్చాను, మీతోనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుకొని మనిషిని చేస్తానని భరోసా ఇస్తున్నా. అది విని నేను ఇంకా బతుకున్నానే, అది తప్ప? ఏ మగాడైనా తన భార్యని ప్రేమిస్తాడు, మహా అయితే అభిమానిస్తాడు. కానీ కానీ నేను నిన్ను అనుక్షణం ఆరాధించాను. నా గుండెగుళ్ళో నిన్ను కూర్చోబెట్టి ఓ దేవతలా పూజించాను. ఎవరైనా నిద్రలేచి తల్లిదండ్రుల్ని చూడాలనుకుంటారు, కానీ నేను నీ ఫోటో చూస్తూనే బతికాను. అలాంటిది ఈరోజు నా మనసుని ఛిద్రం చేశావు. నువ్వు నన్ను దెబ్బకొట్టలేదు, నా మనసు మీద కొట్టావు. నా నమ్మకాన్ని, నా ఆశల్ని, నా ప్రాణాన్ని చిదిమేశావు. దేవుడు చాలా గొప్పవాడు. నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో నాకు తెలియకుండా, నాకు అర్థం కాకుండా నన్ను ఇన్నాళ్ళు పిచ్చివాణ్ణి చేసి భ్రమలో ఉంచాడు. ఆ కొద్ది రోజులైనా ఆనందంగా ఉండే అవకాశం ఇచ్చాడు. కానీ నేను అప్పుడు పిచ్చివాణ్ణి కాదు, ఇప్పుడు నిజమైన పిచ్చోణ్ణి. ఎందుకంటే హాలి లేకుండా ఆనందం లేదని, భార్య లేకుండా భవిష్యత్తు లేదని, నువ్వే కావాలని మూర్ఖుడిలా ప్రవర్తిస్తుంటే నీ నీచ బుద్ధిని నిలువెత్తు నిదర్శనాలతో మా వాళ్ళు చెప్తున్నా పట్టించుకోలేదు. నీ పాతివర్త్యాన్ని పాఠంగా చెప్తున్నా లెక్క చేయకుండా నీకోసం వచ్చాను చూడు. ఇప్పుడు అసలైన వెర్రివాణ్ణి. వద్దు వద్దు వద్దు. వద్దు. నీ గొంతు కూడా వినదలుచుకోలేదు. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు. డాడీ, తప్పు చేశాను డాడీ. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఐఎమ్ రియలీ సారీ. పదండి.
నాన్న 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 నేను చెప్పేది వినండి. పోతవే పోతవే. ఎంత పని చేసావే కల్పన, ఏంటిది? మీరు మాట్లాడకండి. మీరు నన్ను ఆపాలని చూస్తే ఎందుకే ఎందుకే ఇంతకు తెగించావు? మేమన్నా మా మాట అన్నా గౌరవం లేదా? మేము బ్రతికా అనుకున్నావా చచ్చా అనుకున్నావా? అమ్మా నార్మల్ ఏం సాధించాలని ఆ కొంపకెళ్ళావు? నిండి జీవితాన్ని తగలు పెట్టుకోవడానికా? లేక మేము బతుకుండగానే మాకు కొరివి పెట్టడానికా? చెప్పవే చెప్పు. కల్పన, ఏంటి ఏంటి ఆవేశం? అరే, కన్న బిడ్డను పట్టుకొని ఇలాగైనా ప్రవర్తించేది? తను కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనకేమైనా బాగుంటుందా? ఆవేశపడక ఏం చేయమంటారు? నా బిడ్డ త్యాగశీలి అని గర్వపడాలా? ఒకరికి భార్య అయ్యుండి పరాయి వాడి ప్రాణాలు కాపాడడానికి వెళ్ళిన మహా ఇల్లాలు అని పొంగిపోవాలా? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు చేసిన ఘనకార్యానికి మేము ఏడవాలి. అనుమానపడ్డ అత్తగారు కోడలిగా ఆహ్వానించడానికి వచ్చారు. చేదరించుకున్న మావగారు ఆదరిస్తామన్నారు. బంధమే తెగిపోయిందనుకున్న భర్త బాధ్యతగా నీ దగ్గరికి వచ్చాడు. కానీ ఏం జరిగింది? వాళ్ళ నింద నిజమయ్యింది. వాళ్ళ అనుమానం బలపడింది. అయ్యో, ఈనాళ్ళ నా నిరీక్షణ ఫలించిందే. నా బిడ్డకి మంచి రోజులు వచ్చాయే. ఇక నా బిడ్డకి కనుచూపు మేరలో కూడా కష్టాలు కనబడవే అని ఎంతో మురిసిపోయాను. నా కూతురు భర్తతో హాయిగా ఉంటే చూసి సంబరపడిపోదాం అనుకున్నాను. కానీ నా సంబరాలన్నీ తుంగలో తొక్కావు. నా ఆశలన్నీ అడి ఆశలు చేశావు. కనికరించిన అత్తగారిని కాలు తన్నుకున్నావు కదే. ఈ అమ్మ మాటని కాదని నీకు పెళ్ళయిందని మర్చిపోయి ఎలా ఎలా వాడింటికి వెళ్ళాలనిపించింది? అమ్మా, రమేష్ గారు అమాయకుడమ్మా. ఆయనకి ఏ పాపం తెలీదు. నా వల్ల ఆయన నష్టపోయారేమో కానీ తన వల్ల ఈ ప్రపంచంలో ఎవరు నష్టపోలేదు. అలాంటి వ్యక్తి నా వల్ల చావుకి దగ్గర అవుతున్నారని తెలిసి జాలిపడి వెళ్ళానమ్మా, అంతే. నువ్వెవరు వాడి మీద జాలి పడ్డానికి? నువ్వు వాడికి ఏమవుతావు?
తట్టుకోలేని ఆవేశంతో ఎదిగిన బిడ్డ మీద చేసుకుంటావా? చంపేస్తా నిన్ను. చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. దాని కన్నీళ్లు చూస్తూ దినదినం చావడం కంటే ఒకేసారి నన్ను చంపేయండి. నన్ను చంపేయండి. నా బాధ మీకు పిచ్చిలా కనిపిస్తుంది కదూ? నా ఆవేదన మీకు మూర్ఖంగా అనిపిస్తుంది కదూ? అవును, నేను పిచ్చిదాన్నే, నేను పిచ్చిదాన్నే. ఏ తల్లైనా బిడ్డ కాపురం 10 కాలాలు పచ్చగా ఉండాలని కలలు కంటుంది. కానీ నాలాగా తన కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ కాలం వెళ్లిదీయాలనుకోదు. గుండె పగిలిపోతుందండి. కల్పన, ఊరుకో. విన్నర్గా విన్నర్గా మీ కూతురు మాట వాడి మీద జాలితో వెళ్ళిందంట. ఇది ఎందుకు వాడి మీద జాలి చూపించాలి? ఏ సంబంధం ఉందని వాడి మీద అంత జాలి చూపిస్తుందని నలుగురు ప్రశ్నిస్తుంటే నేనేం సమాధానం చెప్పాలి? చెప్పండి, నేనేం సమాధానం చెప్పను? అమ్మా, ఏ సంబంధం లేదమ్మా. నేను అతనికి ఏమీ కానమ్మా. కానీ ఆయన మాత్రం ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే. అందుకే నా తప్పుని దిద్దుకోవడానికి వెళ్ళాను. తప్ప అమ్మా. నువ్వు తప్పుని దిద్దుకోవడం లేదే. ఒకరు కట్టిన తాళిని మెడలో ఉంచుకుని ఇంకొకరి మీద సానుభూతి చూపించి ఇంకా పెద్ద తప్పు చేశావు. ఇక ఏ మొహం పెట్టుకుని కాసి భార్యను చెప్పుకుంటావు? నువ్వు చేసింది తప్పు కాదని ఎవరికి చెప్పుకుంటే ఎవరు వింటారు? నేను చేసింది తప్పు కాదు, రమేష్ అనేవాడి మీద నాకున్నది కేవలం జాలి మాత్రమే అని ఈ సమాజానికి చెప్పి చూడు, తెలుస్తుంది. కాకుల్లా పొడుస్తుంది. నువ్వు ఈ సమాజానికి జవాబు చెప్పక్కర్లేదు, మాకు సమాధానం చెప్పక్కర్లేదు. కానీ నీ గుండెల మీద వేలాడుతుందే మోరెడు పసుపు తాడు, దానికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి.
నన్ను నా మాటని కాదని ఇలాంటి ప్రయత్నం చేశావనుకో, నిన్నైనా చంపుతాను, నేనైనా చస్తాను. ఆంటీ ఆంటీ